యుఎస్సిఐఎస్ వాళ్ళు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. $1,00,000 ఎవరు కట్టాలి, ఎవరు కట్టక్కర్లేదని. ఎస్పెషలీ బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఎవరికంటే ఓపీటీ స్టూడెంట్స్ కండి. నిజంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్. అంత కన్ఫ్యూజన్లో ఇన్ని రోజుల నుంచి అందరు కన్ఫ్యూజ్ చేశారు. సరే, మనం టైం వేస్ట్ చేయకుండా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే H1B వ్యాలిడ్ స్టేటస్లో ఉండి ఎక్స్టెన్షన్స్ కానీ లేకపోతే అమెండ్మెంట్స్ కానీ లేకపోతే ఎనీ అదర్ చేంజెస్, చిన్న చేంజెస్ చేసుకున్న ఎంప్లాయర్ టు ఎంప్లాయర్ మారిన అమెరికాలో ఉన్నంత వరకు మీరు 100,000కి మీ దాంట్లోకి రారు, మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇండియా వెళ్ళి హాలిడేకి వెళ్ళి వచ్చినా, ఇండియాకి వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని వచ్చినా, ఏం చేసినా కానీ 100,000 కట్టాల్సిన అవసరం లేదండి. ఇది బిగ్ రిలీఫ్ ఫర్ H1B వీసా హోల్డర్స్కి మెయిన్. ఓకే, వ్యాలిడ్ స్టేటస్ మీరు కొన్ని పాయింట్స్ అండర్లైన్ చేసి పెట్టుకోండి. వ్యాలిడ్ స్టేటస్. ఓకే, నెక్స్ట్ ఈ F1 వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కనుక ఒకవేళ H1Bలో పికప్ అయ్యి మీ పిటిషన్ అప్రూవ్ అయిన తర్వాత మీరు ఇండియా వెళ్ళి స్టాంపింగ్ చేయించుకొని వచ్చినా కానీ, లేదు యుఎస్లో ఉన్నన్ని రోజులు ఉండి రేపు పొద్దున ఎప్పుడన్నా తర్వాత ఒక 1 year 2 yearsకి వెళ్ళినప్పుడు స్టాంపింగ్ చేయించుకొని వచ్చినా కానీ మీరు చేంజ్ ఆఫ్ స్టేటస్ అవుతే కనుక మీకు ఈ 100,000 అప్లికబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి L1 వాళ్ళకు కూడా ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్, అంటే మీరు L1 స్టేటస్లో ఉన్నారు, H1B పికప్ అయింది, కంపెనీ మారుతున్నారు, మీరు అమెరికాలో ఉన్నారు, సో మీకు 100,000 అప్లికబుల్ కాదు.